పవన్ కళ్యాణ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, జనంలో ఉండాలని. అయితే నిత్యం సాధ్యం కాదు. ఒకటి తన సినిమాలు, రెండో పక్కన తన వృత్తి, అంటే మంత్రి పదవి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అయితే నెలకి ఒక రోజు పాటు ఏదో ఒక చోటన నైట్ అక్కడే ఉండేటట్టుగా ఏర్పాటు, తద్వారా అక్కడ ప్రజల యొక్క సమస్యలు, ప్రజలు ఏం చెప్తారనేది తెలియడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి. చంద్రబాబు ఇప్పుడు మిస్ అవుతున్నది, జగన్ మిస్ అయింది అదే. మనం వెళ్ళినప్పుడు కూడా ఒకటి ఆలోచించాలి, ప్రజలు అక్కడ ఆ ఇంటోళ్ళు భోజనం పెట్టారు, ఆ చుట్టుపక్కల వాళ్ళు బాగుందన్నారు, ఇది కాదు. అసలు వాళ్ళ కష్టం ఏంటి, ఇదివరకు ఎట్లాగొచ్చే పథకాలు ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి, పథకాలు ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, పథకాలు తీసాక ఎలా ఫీల్ అయ్యారు, రాబోయే రోజుల్లో పథకాలు కావాలని కోరుకుంటున్నారా, వద్దని కోరుకుంటున్నారా, అలాగే ఇప్పుడు వాళ్ళ జీవన ప్రమాణాల్లో వచ్చినటువంటి మార్పు, ఇది తెలియాలంటే పేదల బస్తీల్లో ఉండాలి. పేదల బస్తీల్లో ఉంటున్నప్పుడు అసలు విషయం తెలుస్తుంది. అప్పుడు భవిష్యత్తు, ఎందుకంటే ఓటు ఖచ్చితంగా పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చేసి వెళ్ళేవాడు ఒక పేదోడే. మధ్యతరగతిలో సగం మంది వస్తే ధనికులలో పావు వంతు మంది వస్తారు. బట్ పేదలు మాత్రం 100కి 90 మంది ఓట్లేస్తారు. వాళ్ళే అసలు ప్రభుత్వాలు నిర్దేశించేది, నిర్ణయించేది, శాసించేది. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోవడం మంచి పరిణామం. రాబోయేటటువంటి రోజుల్లో మంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.